వర్తిస్తున్న ప్రతి ఒక్కరిని కలుపుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఆ కార్యక్రమం కూడా రేపు 11వ తారీఖున చేయాలని చెప్పి నవంబర్ 11వ తారీఖున ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరి మీ ద్వారా దాంట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ మరి ప్రధానంగా ఈ తుఫాను తీవ్రతని ఈ తుఫాను వల్ల ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల్ని రైతుల కష్టాలని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఏదైతే మీరు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు మీరు చెప్పారో సంవత్సరానికి అది 40,000 రూపాయలు 2 సంవత్సరాలు పూర్తయింది. కేవలం మీరు 5,000 రూపాయలు ఇచ్చారు. మిగతా 35,000 రూపాయలు కూడా రైతాంగానికి ఇవ్వాలని మరి రైతుల్ని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని చెప్పి ఎందుకంటే రైతులు ఎవరు కూడా మరి ఇన్సూరెన్స్ని మీరు ప్రభుత్వమే కట్టుకోవాలని చెప్పడం వల్ల మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా కవర్ చేసే పరిస్థితులు లేవు. ఓన్లీ తక్కువ శాతమే నేను చెప్పిన దాంట్లో 20% మాత్రమే వారు కట్టిన మరి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు. సుమారుగా 80% మంది ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయారు రైతులు. మరి ప్రాంతాల్లో మరి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు.